ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వంలో అధికారం చేపట్టి ఏడాదిన్నర మాత్రమే అయింది. ఇంకా 3.5 ఏళ్ల పాటు పవర్ చేతిలో ఉంది. అయితే కూటమికి భారీ మెజార్టీని 2024 ఎన్నికల్లో ప్రజలు కట్టబెట్టారు. అంతేకాదు 94 స్ట్రైక్ రేట్ తో కూటమి ఏపీలో అధికారం అందుకుంది. దాంతో పాటుగా వైసీపీకి దారుణమైన ఫలితాలు దక్కాయి. కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో ఏపీ పునర్నిర్మాణమని కూటమి పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి దానినే బలంగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. విభజనతో పాటు 5 ఏళ్ల వైసీపీ పాలనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని, ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే కనుక ఖచ్చితంగా మరో 3 టర్మ్లు అధికారంలో కూటమి ఉంటేనే తప్ప ఏపీ బాగుపడదని జనంలో ఒక బిగ్ డిస్కషన్ ని ఉంచి మరి ఎప్పటికప్పుడు వారిని చైతన్యం చేస్తూ ఉన్నారు. రాజకీయాలు వైకుంఠపాలి కాదని, ఏపీలో అయితే అలాంటి తప్పులు చేయవద్దని చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో అనేక సభల్లో చెబుతూ వస్తూ ఉన్నారు. ఒకసారి ఒకరికి మరొకసారి ఇంకొకరికి అధికారం ఇస్తే ఏపీ అభివృద్ధి సాగదని కూడా అంటూ ఉన్నారు. నిరాటంకంగా ఒకరికే పవర్ అందిస్తే కనుక ప్రగతి బాటలో ఏపీకి తిరుగు ఉండదని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే ప్రజలు బాగా ఆలోచించి వ్యవహరించాలని ఇప్పటి నుంచే గట్టిగా చెప్తూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని గట్టిగానే కోరుతూ ఉన్నారు. ఆయన ఏ సభలో అయినా ఇదే మాట వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఏపీ అభివృద్ధి కోసమే అని చెప్తూ ఉన్నారు. కూటమి బలంగా స్థిరంగా ఉంటేనే ఏపీ దేశంలో అగ్రస్థానంలోకి వెళ్తుందని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ సభల్లో కూడా ఇదే మాట అంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నోట కూడా అదే మాట వినిపిస్తూ ఉంది. ఏపీ అభివృద్ధి విషయమే పవన్ తాను ఒకే మాట మీద ఉన్నామని ఏలూరులో జరిగిన ప్రజావేదిక సభలో కూడా బాబు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రగతిని తాము ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యపడుతుందని బాబు అన్నారు. ఏపీలో అన్ని రకాల కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందని, దాంతో ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం ఉందని అన్నారు. 15 ఏళ్లు కూటమి కొనసాగితేనే అన్ని విధాలుగా విధ్వంసమైన ఏపీని పునర్నిర్మించగలమని బాబు చెప్పారు. ఎన్డీఏ పాలనలో ఏపీలో దశాబ్దన్నర కాలం పైగా సాగాల్సిందే అని బాబు గట్టిగానే చెప్పారు. నిజానికి దేశంలో వరుసగా 3-4 సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. బెంగాల్లో మమతా హ్యాట్రిక్ సీఎం గా ఉన్నారు. అలాగే బీజేపీ ఏకంగా గుజరాత్ లో 6 సార్లు వరుసగా గెలిచి 7వసారి గెలిచేందుకు పోటీ పడుతూ ఉంది. అంతవరకు ఎందుకు, కేంద్రంలో ఎన్డీఏ వరుసగా 3 సార్లు గెలిచింది. ఇవన్నీ బాబు, పవన్ జనంలో ఉంచుతూ ఉన్నారు. ఏపీ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని, అందువల్ల ఒకే ప్రభుత్వం, ఒక విధానం, ఒకే రకమైన ఆలోచనలతో ముందుకు సాగితే రాష్ట్రానికి భారీ లాభం కలుగుతుందని వారు చెప్తూ ఉన్నారు. మరి ఇది కనుక జనాల్లోకి బాగా ఎక్కితే మాత్రం వైసీపీకి భారీ షాక్ తప్పదని అంటూ ఉన్నారు. చూడాలి మరి జనాల మధ్యలో ఏముందో.